తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి మార్క్ ఆంధ్ర రాజకీయాలపై కూడా ఉండవచ్చు. అంటే ఒరిస్సా ముఖ్యమంత్రి పిలుస్తారా లేకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి పిలుస్తారా అండి? అలాగే సార్. సో ఎవరిని పిలవాలి? సో తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి విడుదల చేయలేదా? తెలంగాణలో జరిగింది ఏంటంటే తెలంగాణలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చారు కదా. అదే సార్, రావడం తప్పని ఎవరు తప్పు కాదు, అదే జరుగుతుంది. రేవంత్ మార్క్ అంటే ఇప్పుడు సిద్ధరామయ్య మార్క్ వచ్చింది తెలంగాణలో. తెలంగాణలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఎవరు విడుదల చేశారు? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విడుదల చేశారు. అంటే తెలంగాణలో సిద్ధరామయ్య మార్క్ అందామా? ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మార్కులే ఉంటాయి. అందువల్ల రేవంత్ మార్క్ ఏముంటుంది? సోనియా మార్క్ అది కాంగ్రెస్ మార్క్ ఉంటుంది, ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా. అందువల్ల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లలో కూడా రేవంత్ రెడ్డి అంటే వ్యతిరేకత లేదు, అది అందరికీ తెలిసిన విషయం కదా. ఈవెన్ తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లకు కూడా రేవంత్ పట్ల సానుకూలంగా ఉండి కొంత కాంగ్రెస్ కోటేశాను నా కాలంలో మనం చర్చించాము. కొడంగల్లో ఓడిపోయాక రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిని ఎంచుకోవడానికి కారణం అదే, మల్కాజ్గిరిలో గెలవడానికి కూడా కారణం అదే. అందువల్ల ఆయనకు తెలుగుదేశంలో ఉన్న పూర్వ నేపథ్యమే కావచ్చు, కారణాలు ఏదైనా రేవంత్ రెడ్డి పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో కూడా ఒక సగటు తెలంగాణ రాజకీయ నాయకుడి పట్ల ఉండే విముఖత ఉండదు. సో అందువల్ల విభజన తర్వాత కేసీఆర్కే బోలని మంది అభిమానులు ఉన్నారు, బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంది కదా. అందువల్ల రేవంత్ రెడ్డి పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో వ్యతిరేకత ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విజయం సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం సహజంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు సో అనివార్యంగా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు, ముఖ్యమంత్రిగా ఉంటారు. దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. మీరు చూస్తుండండి, మరి కృష్ణానదీ జలాలలో ఎక్కువ వాటా ఆంధ్రప్రదేశ్కు షర్మిల రేవంత్కి చెప్పి ఇప్పిస్తుందా అని మొదలవుతుంది. జరగబోయేది కూడా చెప్తుంది, మీరు చూడండి. సో కృష్ణానదిలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి మాకు సగం కావాలంటాడు కదా నీళ్ళు, మరి షర్మిల ఒప్పుకుంటుందా దీన్ని అని అంటారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తమ పక్క రాష్ట్రంలో సాధించిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఎలా ఉపయోగించుకుంటుందో సో ప్రత్యర్థులు కూడా అదే విధంగా ఉపయోగించుకుంటారు. రైట్ సార్, ఇక ఫైనల్ టాపిక్, హైదరాబాద్ను మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వైసీపీ ప్రతిపాదనపై షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు సార్. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతకాంతనానికి మరో 2 ఏళ్లు కావాలా అంటూ. నిజంగా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నోటీసులు పెట్టి ఇది చెప్పారా లేకపోతే అన్యాపదేశంగా చెప్పారా అనేది ఎవరికి తెలియని విషయం. సో డ్యామేజ్ కంట్రోల్కి రెడీ అవుతోంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము అడగము, ఎందుకు అడుగుతాం, 10 ఏళ్ల తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారని కూడా బొత్స సత్యనారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎండార్స్ కూడా చేశారు. కానీ దీనిపైన అఫీషియల్గా నార్మల్గా స్పందించే సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించలేదు. అందువల్ల డ్యామేజ్ కంట్రోల్ కన్నా కూడా డ్యామేజ్ ఏదో భయంకరంగా జరిగిపోయి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం అనే దానికన్నా కూడా టెస్టింగ్ వాటర్స్, అంటే ఇప్పుడు మనకు ఫైర్ అలామ్స్ ఇచ్చి మాక్ డ్రిల్స్ చేస్తుంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో. అంటే ఫైర్ వచ్చినట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు ఎలా దానికి స్పందిస్తారని డ్రిల్స్ చేస్తారు. ఇది ఒక రకమైన మాక్ డ్రిల్. అంటే ఈ అంశాన్ని కనుక పబ్లిక్ డొమైన్లో వదిలితే పొలిటికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తమ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకంటే అమరావతి కళ చెదిరిపోయింది, విశాఖ కళ సాకారం కాలేదు, అందువల్ల ఇప్పుడు హైదరాబాద్ కళ కనాలి. సో ఇది వైసీపీ యొక్క ఎత్తుగడ. ఎందుకంటే విశాఖ రాజధాని ఏమైంది, విశాఖకు జగన్ ఎందుకు రాలేదు, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల తర్వాత కూడా క్యాపిటల్ లేకుండా అయిపోయింది కదా అనే ఎమోషనల్ అంశం రేపటి ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక దానికి ఒక కౌంటర్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అని ఒక టెస్టింగ్ వాటర్స్ అని వ్యూహాత్మకంగా అన్న మాటలై ఉంటుంది. కానీ అది ఏ రకమైన ప్రయోజనం ఇచ్చిందని అనుకోను నేను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు అన్న రోజే చెప్పాడు సెల్ఫ్ గోల్ అని.
ఇది వైసీపీకి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా అమరావతిని లేకుండా చేశారన్న అంశాన్ని, విశాఖకు వెళ్ళలేదు జగన్ అన్న అంశాన్ని మళ్ళీ జనంలోకి ఎక్కువగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో తమకు ఇబ్బందికరమైన అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతగా చర్చను ప్రోత్సహించి నష్టపోదలుచుకుంది. ఎప్పుడు కూడా మనకు ఇబ్బందికరమైన అంశం చర్చకు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చర్చ వచ్చినా ఆ చర్చ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆ చర్చ నియంత్రించడానికి జాగ్రత్త పడాలి. చర్చను డైవర్ట్ చేస్తానికి జాగ్రత్త పడాలి. కానీ ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తమకు ఇబ్బందికరమైన రాజధాని అంశం పైన చర్చను ఆహ్వానించింది, చర్చను రేకెత్తించింది, రగిలించింది. సో ఇంతకన్నా సెల్ఫ్ గోల్ ఏం కావాలి ఇంకా? సో అనుమానం లేకుంటే సెల్ఫ్ గోల్ అవుతుంది. అందుకే అది బహుశా వాళ్ళకి కూడా కొంత అర్థమైనట్టుంది. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం లేదు, ఇంకా ఉన్నది పోయేటట్టుంది. సో మనం ఎందుకు నష్టపోవాలనుకున్నట్టున్నారో అక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. లేకపోతే ఇప్పటికీ సజ్జలోనో ఎవరెవరు క్లారిటీ ఇచ్చేవాళ్ళు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం